మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అన్నను చంపిన పగ అతని గుండెల్లో రగిలిపోతుంది. ఏళ్లు గడిచినా ఆ నిప్పు ఆరలేదు. సమయం కోసం చూశాడు. అదను దొరకగానే పక్కా ప్లాన్తో దాడి చేశాడు. కళ్ళల్లో పెప్పర్ స్ప్రే చల్లి కత్తితో విచక్షణారహితంగా నరికి పారేశాడు. అంతటితో ఆగలేదు. రౌడీ షీటర్ను కథం చేశానంటూ సోషల్ మీడియా లైవ్లోకి వచ్చి మరీ సంబరాలు చేసుకున్నాడు. హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రౌడీ షీటర్ నందనవనము సూరి హత్య కేసు ఇప్పుడు నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పాత కక్షలు, ప్రతీకారం, సినిమా ఫక్కీలో జరిగిన హత్య ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. మృతుడు నందనవనము సూరి సాధారణ వ్యక్తి కాదు. హైదరాబాద్, వరంగల్, మల్కజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఇతనిపై పలు తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి. రౌడీ షీట్తో పాటు నగర బహిష్కరణ వేటు కూడా పడింది. సూరి రికార్డులు తిరిగేస్తే దారుణమైన నేరాలు కనిపిస్తాయి. తన మొదటి భార్యను, అలాగే తన సొంత బావుమర్ది సల్మాన్ను దారుణంగా హత్య చేసిన కేసుల్లో సూరి ప్రధాన నిందితుడు. తన అన్న సల్మాన్ను సూరి అత్యంత కిరాతకంగా చంపేశాడనే కోపం, పగ సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ను రగిలిపోయేలా చేసింది. ఇప్పటికైనా సూరిపైన ప్రతీకారం తీర్చుకోవాలని అఫ్రోజ్ కసిగా ఎదురుచూడడం మొదలుపెట్టాడు. ఇక ఆ సమయం రానే వచ్చింది. నగర బహిష్కరణలో ఉన్న సూరి తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు రహస్యంగా మీర్పేట పరిధిలోని నందనవనం ప్రాంతానికి వచ్చాడు. రౌడీ షీటర్ సూరి ఇక్కడికి వచ్చాడన్న పక్కా సమాచారం అఫ్రోజ్కు చేరింది. అదే సమయంలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి అఫ్రోజ్ చేరుకున్నాడు. సూరి ఏమాత్రం ఊహించని విధంగా ఒక్కసారిగా ముందుకు వచ్చి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే చల్లాడు. సూరి కళ్ళు తెరవలేక కోలుకునే లోపే అఫ్రోజ్ తన వద్ద ఉన్న పదునైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. శరీరం పైన తీవ్ర గాయాలు కావడంతో సూరి రక్తపు మడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురై సూరిని ఆసుపత్రికి తరలించేలోపే మార్గ మధ్యలోనే సూరి కన్నుమూశాడు. ఈ హత్య ఎంత భయానకంగా జరిగిందో ఆ తర్వాత జరిగిన పరిణామం అంతకంటే ఎక్కువ దిగ్భ్రాంతికి గురి చేసింది. హత్య చేసిన అనంతరము అఫ్రోజ్ దాక్కునే ప్రయత్నం చేయలేదు. పోలీసులకు భయపడి పారిపోలేదు. వెంటనే తన ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాడు. సూరిని కథం చేశా అంటూ లైవ్లో ఏమాత్రం భయం లేకుండా మాట్లాడుతుంటే చూసిన వారంతా షాక్ గురయ్యారు. తన అన్న సల్మాన్ను చంపినందుకే ఈ ప్రతీకారం తీర్చుకున్నానని, పగ నెరవేరిందనే రీతిలో అతను ప్రవర్తించిన తీరు తీవ్ర కలకలం రేపింది. పోలీసు వ్యవస్థను, చట్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా సోషల్ మీడియా వేదికగా నిందితులు సంబరాలు చేసుకోవడం స్థానికంగా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక విషయం తెలిసినటువంటి వెంటనే మీర్పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైమ్ సీన్ను పరిశీలించి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్స్టాగ్రామ్ లైవ్ వీడియో ఆధారంగా నిందితుడు అఫ్రోజ్ వేట మొదలుపెట్టారు. అతన్ని సూరిపైన గతంలో ఉన్న రౌడీ షీట్, నగర బహిష్కరణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అతను నగరంలోకి ఎలా వచ్చాడు, దాడి వెనుక ఇంకెవరి పాత్ర అయినా ఉందా అనే కోణాలలో పోలీసులు ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. मुन्ना के सामने दिया ना शॉट मुन्ना जे ना डब्बा करने इच्छिना మనకి రోడ్ మీద నేను చూడలేరా ఓనియలేరా అక్కడ कैसा है ना जलवा क्या गिरे नैगा मस्त बोली करना क्या करना देखो मेरा అని కొట్టని పోయినా నా తలిగిపోయింది. ఇదో వచ్చుకుంటాను భయ అనుకుంటా. డిఎస్ఆర్ ఇప్పుడు యూపీఆర్ డిఎస్ఆర్ పోరో మస్తు కొడతానా. డిఎస్ఆర్ పోరోలకి మస్తు కొడతా.